పుర్రె బొమ్మలు చిన్న తాయెత్తు ఉంటే చాలు ఇంట్లో సమస్యలుండవు, ఒంట్లో అనారోగ్యం పోతుందని నమ్మించాడు. నిజమేననుకుని కొంతమంది అతను ఏది చెబితే అదే చేశారు. మోసపోయామని తెలిసినా చాలామంది సైలెంట్గా ఉండిపోతే ఒకడు మాత్రం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దొంగ బాబా బండారం బయటపడింది. తాయెత్తుల పేరుతో మోసం చేస్తున్న ఫేక్ బాబా ఆగడాలపై ఆదిలాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం బంగారిగూడలో ఫేక్ బాబా నివాసముండే ఇల్లు ఇదే. ఎటు చూసినా పుర్రెబొమ్మలు కనిపిస్తాయి ఇక్కడ. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న యాసిన్ జనాబ్ తన గురించి ప్రచారం చేసేందుకు ఏకంగా ఓ ముఠానే నడుపుతున్నాడు. మంచి చేస్తానని నమ్మించే యాసిన్ జనాబ్ మందిని మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్కు చెందిన షేక్ అజారుద్దీన్ కూడా ఇతని బారిన పడి మోసపోయాడు. షేక్ అజారుద్దీన్కు అనారోగ్య సమస్యలు పోతాయంటూ తాయెత్తిచ్చాడు యాసిన్ జనాబ్. 2 పుర్రెబొమ్మలు ఉన్న పేపర్లు ఇచ్చి అదే తాయెత్తుగా చెప్పాడు. వాటిని 45 రోజుల పాటు దిండు కింద పెట్టుకుని పడుకో అని, అన్నీ సర్దుకుంటాయని అన్నాడు. అంతేకాదు, భార్యకు సైతం దూరంగా ఉండాలని చెప్పాడు. అంతా విన్న అజారుద్దీన్ యాసిన్ జనాబ్ చెప్పినట్టే చేశాడు. కానీ అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు భార్యతోనూ తల్లితోనూ గొడవలెక్కువయ్యాయి. కోపంలో ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసేవాడు. అజారుద్దీన్ తీరుతో విసిగెత్తిపోయి ఆ ఇంటి నుంచి భార్య తల్లి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ బాబా యాసిన్ను ఆశ్రయించాడు బాధితుడు. తన రోగం ఎందుకు నయం కాలేదని ప్రశ్నించాడు. బాబా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన వద్ద 5,600 రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యాసిన్ జనాబ్ ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. పుర్రెబొమ్మలు ఉన్న పేపర్లు కనిపించడంతో వాటిని సీజ్ చేశారు. దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. రాసిన కొన్ని పేపర్స్, తర్వాత కొన్ని తావితిస్తా అని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని ఒక 2 ఈ పుర్రె గుర్తులు కదా పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇదొకటి, ఇంకొకటి 2 ఈ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు తాయితీ కూడా ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ బాబా ఏం చెప్పాడంటే, ఇవి తీసుకుపోయి మీరు పడుకునేటప్పుడు బెడ్ పైన పిల్లో కింద ఈ పుర్రె గుర్తులు గల పేపర్స్, మళ్ళీ దీనికి సంబంధించిన మెటీరియల్ పిల్లో కింద పెట్టుకొని 45 డేస్ పడుకోవాలి నైట్లో. ఈ 45 డేస్ మాత్రం భార్యతో సంసారం కూడా చేయొద్దని చెప్పి అతను కండిషన్ పెట్టడం జరిగింది. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు యాసిన్ జనాబ్ వద్దకు వెళ్లి ఎంతో కొంత ముట్టజెప్పారు. కానీ బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని కామ్గా ఉండిపోయారు. ఇప్పుడు యాసిన్ జనాబ్పై కేసు నమోదు కావడంతో గతంలో మోసపోయిన మున్సిపల్, మండల స్థాయి నేతలు ఈ అంశాన్ని చర్చకు తెస్తున్నారు. యాసిన్ జనాబ్ మహారాష్ట్రలోనూ ఇలాంటి మోసాలు చేశాడా? ఇతని బారిన పడి ఆదిలాబాద్లో ఎంతమంది మోసపోయారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యాసిన్ జనాబ్పై ఇంకేమైనా కేసులు ఉన్నాయా? కేవలం తాయెత్తులివ్వడమేనా? ఇంకా ఏమైనా చేసేవాడా? ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు. ఇతని బారిన పడి మోసపోయిన వారుంటే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని డిసీజెస్, స్టమక్ పెయిన్ వస్తే ఏ మంత్రం చదవాలి, హెడేక్ వస్తే ఏ మంత్రం చదవాలి, తర్వాత చిన్నపిల్లలకి ఏమైనా డిసీజ్ వస్తే ఏ మంత్రం చదవాలి అని కొన్ని రకరకాల పేపర్స్ కూడా దొరకడం జరిగింది. వాటన్నింటినీ మేము సీజ్ చేసుకోవడం జరిగింది. మేము పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఇటువంటి దొంగ బాబాలు చెప్పేటి 80% నమ్మకండి. ఇటువంటిది ఏమైనా సమాచారం ఉంటే కూడా మాకు చెప్పండి. ఇంకా ఇతడు ఈ బాధితుడిని ఒక్కరినే కాకుండా ఇంకా ఎవరిని చీట్ చేశాడు, ఈ తాయితుల పేరిట ఈ పుర్రె గుర్తుగల పేపర్స్ ఇవ్వడము, ఈ మంత్రాల పేరిట ఇంకా ఎవరిని చీట్ చేశాడు అన్నది కూడా మేము దర్యాప్తులో తెలుస్తాం. వైద్య రంగం అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మంత్రాలు, తాంత్రిక పూజలు, తాయెత్తులంటూ మూఢనమ్మకాలను నమ్మి పలువురు మోసపోతూనే ఉన్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలి. కానీ ఇలా బాబాలని, తాంత్రికులని ఆశ్రయిస్తే మోసపోవటమే కాదు, అనారోగ్య సమస్యలు మరింత పెరిగి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదం లేకపోలేదు. సో బీ అలర్ట్.